హల్లెలూయా, హల్లెలూయా. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానం చేద్దాం. అందరూ చక్కగా కూర్చోండి ప్రార్థనలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకునైనా నీ సన్నిధి ప్రభువా అయ్యా మాతో ఉంచి మీరు జరిగించిన విధానంకై స్తోత్రాలు. నైనా మీరు మహిమ పొందండి, నీ కార్యాలు జరిగించండి. నీ స్వరాన్ని వినిపించి ప్రభువా మీరు మాతో మాట్లాడమని, దర్శించమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్దాం, యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా. అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ తెరిచి జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. జకర్యాకి అనేక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. జకర్యాకి, ప్రవక్త అయిన జకర్యాకి అనేక రీతులుగా ప్రభు తన వాక్కును ఇస్తూ వచ్చారు. దర్శనములు మనం జకర్యా గ్రంథములో అనేక దర్శనాలు అతనికి కలగటం మనం చూస్తాం. జకర్యా జీవితంలో జరిగినటువంటి కార్యాలు మనం చూస్తాం. ఏమండి, ప్రతి వారు కూడా గమనించండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన జకర్యా కుమారుడనైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడు ఒకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమై ఉన్నది నేను నీకు తెలియజేస్తున్నా నేను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయ్యున్న మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, జకర్యాకు కలిగిన అనేక దర్శనాలు ఉన్నాయి. ఈ యొక్క జకర్యా గ్రంథములో మొదటి దర్శనాన్ని మనం చూస్తున్నాం. జకర్యా కలిగిన మొదటి దర్శనం మనం చూస్తున్నాం. కొన్ని వారాలు నేను మీతో జకర్యా గ్రంథములో నుండి కొన్ని దర్శన విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువే మనతో మాట్లాడినట్లుగా దేవుని సన్నిధిలో ఆసక్తితో సిద్ధపడరండి. ప్రభువు మనతో మాట్లాడును గాక. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, ఇక్కడ జకర్యాకి కలిగిన దర్శనం మనం చూస్తున్నాం. ఏంటయ్యా జకర్యా కలిగిన దర్శనం అంటే, చదివినట్లుగా రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన ఒక మనుషుడు ఏమండి కనబడ్డాడట. అయితే ఆ ఎర్రని గుర్రం పక్కన కొన్ని గుర్రాలు కనబడ్డాయండి. మచ్చల గుర్రం, చుక్కల గుర్రం, ఇంకేంటి తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం. ఇది కాకుండా వేరే గుర్రాలు కనబడ్డాయంట. అయితే ఇవి జకర్యాకి ఒక దర్శనంలో కనబడుతుంది. దర్శనంలో కనబడుతుంది అంటున్నాడు. కనబడెను అంటే దర్శనం అనేది నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు. ఆమేన్. దర్శనం అనేది మెలకువగా ఉన్నప్పుడు వచ్చేది. ఆమేన్. కల వేరు, దర్శనం వేరు. బైబిల్లో కళ్ళగానే వాళ్ళు ఉన్నారు. బాగా పేరు పొందిన వాడు ఉన్నారు. ఎవరైనా మీకు అందరికీ తెలుసు ఆయన కదండి. కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ కూడా. ఏమండి, అలాగనే బైబిల్లో దానియేలుకు కూడా కలలు వచ్చాయి,
దర్శనాలు కూడా దానియేలు చూశాడు. అయితే ఇక్కడ జకర్యా విషయంలో మనం చూస్తే కొన్ని దర్శనాలు ఇతను చూస్తున్నాడు, కొన్ని సంభవాలు ఇతనికి దేవుడు చూపించి మాట్లాడుతున్నాడు ఉపమాన రీతిగా. ఆమేన్. కొన్ని ఆ దర్శన వివరాలు కొన్ని వారాలు నేను మీతో మాట్లాడుతాను జకర్యా గ్రంథంలో నుండి. మొట్టమొదటి విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, ఎర్రన గుర్రం కనబడిందట, దాని మీద ఒక మనుషుడంట. ఆ మనుషుడు ఎవరంటే యెహోవా దూత. ఆమేన్. ఆ మనుషుడు ఎవరంటే యెహోవా దూత. ఆ మనుషుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారికే సూచన. ఆమేన్. అయితే పక్కన మరి ఉన్నాయే, మరి మచ్చల మచ్చల గుర్రం, తెల్లని గుర్రం, మరి అవి అయ్యేందయ్యా అని చెప్పంటే అవి లోకమంతా తిరిగేటువంటి దూతలు. ఆమేన్. లోకమంతయు తిరుగు దూతలు అంటే లోకమంతా తిరిగి ఏమండి వర్తమానం తీసుకొచ్చే దూతలై. అక్కడ అదే అన్నాడు, చదవండి 9వ వచనంలో మరలా. అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడగగా, ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమై ఉన్నదని నేను నీకు తెలియజేతున్నా నేను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, జాగ్రత్తగా విను, తెలియచేస్తున్నాను నీతో అంటూ. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అది లోకమంతా తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములు అని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యన నిలవబడిన యెహోవా దూతను చూచి, అవి గొంజి చెట్ల మధ్యన నిలవబడిన యెహోవా దూతను చూసి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఎవరంటున్నారు ఈ మాట అంటే, పక్కనున్న గుర్రాలని అంటున్నాయి అన్నమాట. ఏమని అంటున్నాయంటే, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఇదిగో మేము లోకమంతా తిరుగులాడు వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. గమనించాల్సిన విషయం, ఆ కనబడుతుంది జకర్యాకి దర్శనంలో కనబడుతుంది, ఎర్రని గుర్రం మీద కూర్చొని ఉన్నాడంట. ఆయన ఎవరు? యెహోవా దూత. చెప్పండి, అతను యెహోవా దూత. ఆ యెహోవా దూతయే యేసు ప్రభు వారికి సూచన. దూతలన్నీ యేసు ప్రభు వారికి సూచన కాదు, ఇక్కడ దాని మీద కూర్చున్నవాడు మాత్రమే యెహోవా దూత. ఎందుకయ్యా అంటారేమో, మిగతా దూతలన్నీ కూడా వచ్చి ఈయన దగ్గరకు వచ్చి వర్తమానాన్ని తెలియజేస్తున్నా. ఏమని? లోకమంతా తిరిగి చూసామయ్యా, లోకమంతా ఎలాగుందంటే శాంతం కలిగి ఉందయ్యా అండి చెప్తున్నాయి, వర్తమానం అందిస్తున్నాయి. ఆమేన్. లోకమంతా సంచరించే దూతలు ఏం చేస్తాయంటే సంచరిస్తూ ఉంటాయండి. ఆమేన్ చెప్పండి. దేవుడు దూతలను నియమించాడు. దేవుని బిడ్డలందరినీ కాపాడటానికి దేవుడు ఎవరు నియమించాడు? దూతలను నియమించాడు. తెలుసా మీకు దూతలు ఉన్నాయని? ఎంతమందికి తెలుసు దూతలు ఉన్నాయని? ఏమండి, దూతలు ఉన్నాయి తెలుసు కదా? హల్లెలూయా. దూతలు ఉన్నాయి. దూతలన్నీ యేసు ప్రభువుకు పోల్చబడి లేవు. తండ్రి అయిన దేవునికి ఉన్న నామము, నా నామము ఆయనకున్నదని అన్నాడు. ఆయనే యెహోవా దూత అని పిలువబడుతున్న ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కూడా సందర్భంలో యెహోషువ సందర్భంలో కూడా సేనాధిపతిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడ్డాడే ఆయన కూడా యేసు ప్రభు వారికే సూచన, అక్కడ దూత కూడా. ఆమేన్. ఇలా కొన్ని సందర్భాలు బట్టి మనం చూస్తాం. ఆయనకి ఫుల్ అధికారం ఉంటుందండి ఆ దూతకి. కానీ వేరే దూతలైతే అధికారం ఉండదు, ఆయన పర్మిషన్తోనే మాట్లాడతాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ యెహోవా దూత ఏం చేస్తుందంటే చెప్తుందన్నమాట, ఇదిగో ఆ దూతలన్నీ వచ్చి మాట్లాడుతున్నాయి. లోకమంతా సంచారం చేస్తున్న ఆ దూతలు వచ్చి లోకమంతా ఎలా ఉందంట, శాంతం కలిగి నెమ్మదిగా ఉందయ్యా అని చెప్తున్నాయి. అందుకు యెహోవా దూత దేవుని సన్నిధిలో యెహోవాకు ప్రార్థన చేస్తూ మనం చూస్తున్నాం. 70 సంవత్సరముల నుండి 12వ వచనంలో, నువ్వు యెరూషలేము మీదను యూదా పట్టణస్థుల మీద కోపించుచున్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. జకర్యాతో మాట్లాడుతుంది యెహోవా దూత అని పిలువబడుతున్న యేసు ప్రభువు అని చెప్పాను.
ఇప్పుడు ఆ యెహోవా దూత అన్నది తండ్రి అయిన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు ఆయన. ఆమె చెప్పండి. తండ్రి అయిన యెహోవాకి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, 70 సంవత్సరాల నుండి నువ్వు యెరూషలేము మీదనో యోధా పట్టణం మీదనో కోపిస్తున్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరించకుండా ఉంటావయ్యా అని చెప్పేసి అని తండ్రి అయిన యెహోవా దేవునికి యెహోవా దూత ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆదరణకరమైనటువంటి మధురమైన వచనాలతో ఆయన ఉత్తరం ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయిల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి? మన నెబుకద్నెజరు బబులోను రాజు బానిసత్వంలో, అన్ని రాజుల క్రింద 70 సంవత్సరాలు అన్ని రాజుల వశంలో వాళ్ళు అప్పగించబడ్డారు. ఆమేన్. 70 సంవత్సరాలు బానిసలుగా మార్చబడ్డారండి. ఏమండి, ఎందుకని దేవుడు అలా చేశాడు అని ఒక మాట మనం గమనించినట్లయితే, వాళ్ళంటండి ఎలా ఉన్నారో తెలుసండి? వాళ్ళ పితరులు వారందరూ కూడా ఎలా ఉన్నారంటే, పై వచనాలు మీరు చదవగలిగితే 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా. చాలండి, నెక్స్ట్ చదవండి. 4వ వచనం కూడా చదవండి. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. చూసారా? పూర్వీకులైన ప్రవక్తలు ద్వారా, సేవకుల ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటండి? వినలేదట మాటలు. ఏం చేశారు? వినలా, మూర్ఖించారు. మూర్ఖత్వంతో చెప్పిన మాటలు వినకుండా తిరుగుబాటు చేశారు. దేవుని మాట వినక తిరుగుబాటు చేయటం వలన ప్రభు శత్రు రాజులకు దేవుడు అప్పగించాడు. ఆమేన్. అందుకనే దేవుడు పితరుల యందు కోపగించను అని అన్నాడా? 2వ వచనం మీరు చదివారు కదా. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపగించను, మీరు అలా ఉండకండి అన్నాడా? మీరు అలా ఉండకండి అన్నాడు కదండి. వాళ్ళు పితరులు ఎలా ఉన్నారంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. ఆయన మాట వినక ఆయనకి కోపం రేపుతూ జీవించారు. అంతేకాదు, ఆయన తట్టు తిరగలేదట వారు. చూడండి 3వ వచనం కంటిన్యూ చేయండి ఇప్పుడు. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినములలో వారు దేవుని తట్టు తిరగలేదండి. ఆ బాధలో కూడా దేవుని తట్టు తిరగకుండా ఉన్నారు. దేవునికి అవిధేయులుగానే జీవిస్తూ దేవుని మాట వినకుండా ఉండటం వలన ఆ శత్రు రాజుల అన్య రాజుల బానిసత్వంలో 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అండి నలిగిపోతూ ఉంటూ ఉన్నారు. ఆమేన్. ఆ దినాల్లో దేవుడు ఈ దర్శనాన్ని ఎవరికి ఇచ్చారు? జకర్యాకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఏమని జకర్యాకి దేవుడిచ్చాడంటే, దేవుడు మాట్లాడాడు అక్కడ ఆ సందర్భంలో 14వ వచనంలో చూడండి. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, జకర్యాతో ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. దర్శనం దేవుడు చూపించి, నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను, మిమ్మల్ని నేను తప్పించబోతున్నాను, నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను, మీ కొరకు ఒక మందిరాన్ని నేను నిర్మాణం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, జకర్యా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా జ్ఞాపకం చేసుకొనును. ఆమేన్. ఎవరు జ్ఞాపకం చేసుకోను? జ్ఞాపకం చేసుకోడా? నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా? నువ్వు ఇరుకులో ఉంటే, నువ్వు వేదనతో ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అండి? ఆ రోజుల్లో ఎందుకని 70 సంవత్సరాలు ఆ యొక్క శ్రమ వారికి అనుగ్రహించాడు, శ్రమ చేత వాళ్ళని నలగొట్టాడు వేదనతో అని చెప్పంటే, వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుని సేవకులు బోధిస్తున్నటువంటి మాటలు విననందువల్ల ప్రభు ఆ శ్రమలకు వేదనలకు వారిని గురి చేశారు. అన్య రాజుల క్రింద వాళ్ళు ఉండిపోయారు.
ఇజ్రాయెల్ ఎవరెవరు రాజుల కింద ఉన్నారని మనం చూడగలిగితే, ఎవరెవరు రాజ్యాల కింద బానిసలుగా ఉన్నారని మనం చూడగలిగితే, ఐగుప్తు రాజ్యం కింద, తర్వాత అషూరీయుల రాజ్యం కింద, బబులోని కల్దీయుల రాజ్యం కింద, మాదియ పారసీకల రాజ్య యొక్క అధికారం కింద బానిసలుగా ఉంటూ వచ్చారు. చివరికి రోమా సామ్రాజ్యం కింద. ఆ తర్వాత రోమా సామ్రాజ్యాన్ని కాళ్ళ తన్నేవాడు వచ్చాడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా కొంతమంది రాజుల చేత ఆ యొక్క రాజ్యాల్లో వాళ్ళు 70 సంవత్సరాలు బానిసలుగా మార్చబడుతూ వచ్చిన విషయాన్ని మనం చూస్తామండి. ఆమేన్. అయితే ప్రభు అంటున్నాడు, ఎప్పటికి మిమ్మల్ని అంతే వదిలేస్తానా, మీకంటూ మంచి రోజులు వస్తాయి అని ప్రభు మంచి రోజులు వారికి ఇస్తున్నాడు. నేను మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను. ఆమేన్. మరేమో ఆ దూతలన్నీ ఏం చెప్తున్నాయంటే, యెహోవా దూత దగ్గరకు వచ్చి, అయ్యా మేము లోకమంతా సంచరించి చూసాము, లోకమంతా శాంతంగా ఉందయ్యా. లోకమంతా ఎలా ఉందంట చెప్పరండి, నా వైపు చూడుడి ఓ అమ్మలారా, నా వైపు చూడండి బ్రదర్స్ కూడా. లోకమంతా ఎలా ఉందని చెప్తున్నారు వాళ్ళు దూతలందరూ సంచరించి. లోకమంతా శాంతంగా ఉందయ్యా. మనం కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి, మాకే ఇబ్బందులు వస్తున్నాయే, మాకే కష్టాలు వస్తున్నాయే, చర్చికి రాకపోయినా వాళ్ళే బాగున్నారే, చర్చికి రాకపోయినా వాళ్ళే మేడమెద్దలు కలిగి ఉన్నారే, చర్చికి రాకపోయినా వాళ్ళే గర్వం కంఠాహారంగా ధరించి ఉన్నారే, వాళ్ళే సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఎవరాళ్ళు ఎవరండి? అన్యులు, చర్చికి రానోళ్ళు. మనం ఏం చేస్తాం? వాళ్ళని చూస్తాం. ఎవరిని చూస్తాం? వాళ్ళని చూస్తాం. అందుకనే భక్తుడైన ఆసాపు అన్నాడు 73వ కీర్తనలో, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు చూసి నేను మచ్చరపడ్డానయ్యా అంటున్నాడు. చూడండి ఏందంట, భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు నా కంటపడినప్పుడు నేను మచ్చరపడ్డానయ్యా అంటున్నాడు. ఏమండి? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని. అది మచ్చరపడ్డాను అంటున్నాడు. మనం లోకస్తులు చూసి, లోకస్తులు బాగుంటున్నారే, చర్చికి రాకపోయినా బాగుంటున్నారే, వాళ్ళు దూరంగా ఉన్నా దేవుడికి దూరంగా ఉన్నా బాగుంటున్నారే, నేనే ఎందుకు చర్చికి వెళ్ళటం వేస్ట్, ఇంకా చర్చికి వెళ్ళటం వేస్ట్, ప్రార్థన చేయటం వేస్ట్, ఉపవాసాలు ఉండటం వేస్ట్, దేవునికి కానుకలు ఇవ్వటం వేస్ట్, దశంభాగాలు ఇవ్వటం వేస్ట్, అన్నీ వేస్ట్ 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 అనుకుంటే చివరికి వేస్ట్ అనుకుంటూ చివరికి అసలు వాళ్ళ యొక్క అంతం ఏంటయ్యా, మరి లోకస్తుల యొక్క అంతం ఏంటయ్యా అని పరిశీలిస్తేనంటండి, వారు కాలు జారే చోటున్నారు. ఎవరు? అన్యులు, లోకస్తులు. ఇప్పుడు మేడమెద్దల్లో, కారుల్లో, ఏసీల్లో, అన్నిట్లో ఉన్నటువంటి వాళ్ళు చూసి, అబ్బా వీళ్ళే భాగ్యవంతులు, చర్చికి రాకపోయినా వీళ్ళే బాగున్నారు, లోకంలో మనం కూడా ఉంటే మనం కూడా లోకంలోకి వెళ్తే సరిపో, ఈ భక్తి ఎందుకు, ఈ చర్చికి రావటం ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ ప్రార్థనలు ఇవన్నీ ఏంటంటే మనం అనుకుంటాం. వాళ్ళ గతి చివరికి ఎలా ఉందో తెలుసా? కాలు జారే చోటున అగాధపు అంచుల్లో ఉన్నారు. జారితే అగ్నిగుండంలో పడి యుగలు మలమల మాడిపోతారు. ఆమేన్. చదవండి 73వ కీర్తనలోనే పక్కన వచ్చినలో 73వ కీర్తన తీశారు కదండి. ఆ వచనాల్లో మీరు ఒకసారి పేజీ పక్క తిప్పి 16వ వచనాన్ని చదవండి. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, ఆయనను దీనిని తెలుసుకొనవలనని, దేనిని అన్నది మనకు కావాలి. చెప్పండి దీనిని అనండి. దేనిని అని నేను అంటున్నాను. దీనిని అంటే దేనిని. ఇప్పుడు దేనిని అంటే ఒకసారి మళ్ళీ పేజీ తిప్పండి, పేజీ మళ్ళా వెనక తిప్పండి. తిప్పారా? చూడండి 4వ వచనం, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు, వాళ్ళకి తెగులు కూడా పుట్టట్లేదు. కావున గర్వం కంఠాహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వం కంఠాహారం లాగా చుట్టుకొని ఉన్నారు. వస్త్రముల వలె వారు బలాత్కారం ధరించుకొందురు. వస్త్రం ధరించుకున్నట్లు బలాత్కారంతో ఉంటున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వాళ్ళ
వాళ్ళ కళ్ళు కూడా కొవ్వెక్కున్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, వారి హృదయాలోచనలు కూడా బయటికి కనబడుతున్నాయి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు. దేవుడు నమ్ముకున్నావు, నువ్వు అంతే ఉంటున్నావు, మేమే చూడు ఎలా ఉన్నామో అని చెప్పేసి ఎగతాళి కూడా చేస్తున్నారు, గర్వంగా మాట్లాడుదురు. ఇంకేం చేస్తున్నారు? గట్టిగా గర్వంగా మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుతున్నారు. ఆకాశం తట్టు వారు ముఖమెత్తుదురు. ఆకాశం తట్టు ముఖం ఎత్తు, కింద ఉండదండి ముఖం, పై ఆకాశం తట్టు ముఖం ఎత్తుతున్నారు. వారి నాలిక భూసంచారం చేయును, నాలుకేమో భూసంచారం చేస్తుంది. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానం సమృద్ధిగా చేస్తారు, జనము వారి పక్షంగా చేరును. దేవుడు ఎట్లు తెలుసుకొనును మహోన్నతునికి తెలివై ఉన్నదా? అసలు దేవుడికి తెలివుందా అని వారు అనుకుందరు అని వాళ్ళు అనుకుంటారట. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. అంత వ్యర్థమే అనుకుంటున్నాడండి. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, దినమంతా నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఇప్పుడు చూడండి, అయినను దీన్ని తెలుసుకోవాలి. వీళ్ళు ఇలా ఉన్నారు కదా, మరి అసలు ఇలా సంగతి ఏంటబ్బా అని చెప్పేసి దేవుని పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచన చేశాడంట. చదవండి. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతరమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏమవుతారంట? క్షణమాత్రంలో వాళ్ళు పాడైపోతారంటండి. వాళ్ళని మనం చూడొద్దు. ఎవరిని చూడొద్దు అమ్మలారా? ఎవరిని చూడొద్దు. వెనకున్న వాళ్ళు చెప్పండి, మనం ఎవరిని చూడొద్దు. గట్టిగా మాట్లాడలా. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం ఎవరిలాగా ఉండొద్దు, ఎవరిని చూడొద్దమ్మా. మరి అంతే కదా. అన్యుల్ని మనం, భక్తిహీనులు మనం. వాళ్ళే బాగున్నారే, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయే, వాళ్ళ పిల్లలకే పెళ్ళిళ్ళు అవుతున్నాయే, వాళ్ళ పిల్లలకే అన్నీ కలిసి వస్తున్నాయే. మేమే చర్చికి వెళ్తున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అంత వ్యర్థం అనుకుంటానే అని చెప్పేసి అనుకుంటూ చివరికి దేవుని మందిరంలోకి వెళ్ళి వాళ్ళ అంతాన్ని గురించి ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కడున్నా కాలు జారి చూడున్నారంట. కాబట్టి మనుషులు మన లోకంలో ఉన్న అన్ని జనుల వైపు మనం చూడొద్దు. ఆమెన్. భక్తిహీనుల క్షేమాన్ని చూసి మనం మత్సరపడొద్దు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ క్షేమాన్ని చూసి మనం మత్సరపడొద్దు. వాళ్ళ గతి చివరికి అదో గతి. యుగ యుగాలు ఆరని అగ్ని గుండములో కాలతారు వాళ్ళు. ఆమేన్. అందుకని ఆ జకర్యా గ్రంథంలోకి మరలా ఒకసారి రండి. ఆ జకర్యా గ్రంథంలోకి మరలా రండి. ఆ జకర్యా గ్రంథంలో మీరు చదవండి. ఆ వచనం 15వ వచనం చదవండి. నిమ్మలంగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. అదిగో ఇప్పుడు దాకా నేను సైలెంట్గా ఊరుకున్నాను కదా. 70 సంవత్సరాలు మీకు శ్రమలు బాధలు కలుగుతున్నాయి కదా. మరి అన్యుల సంగతి మీరు వదిలేశారయ్యా. అన్యులేమో అందరూ వాళ్ళే నిమ్మలంగా శాంతంగా ఉన్నారయ్యా అంటున్నారే మీరందరూ. చూడండి, ఇప్పుడు చూడండి అంటున్నాడు దేవుడు. చూడండి, నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏం చేస్తాడంట? బహుగా కోపగిస్తాడు. ఎవరి మీద? అన్యజనుల మీద ఆయన బహుగా కోపగిస్తాడట. మన మీద కాదు. ఎవరి మీద కాదు? మన మీద ఎందుకు కోపగిస్తాడంటే, పితరుల మీద ఎందుకు కోపగించాడు? వారు దైవ సేవకులైన ప్రవక్తలు ఎంత బోధించినా వారు చెప్పిన మాట వినలేదు, దేవుని తట్టు తిరగలేదు. అందువల్ల వాళ్ళకి శ్రమలకు వారిని అప్పగించాడు. ఆమేన్.
అయితే ఇప్పుడైనా మీరు తిరగండి. ఆమేన్. ఇప్పుడైనా మీరు తిరిగితే, మీరు ఆయన వైపు తిరిగితే, ఆయన సేవకులైనటువంటి దైవజనులు బోధిస్తున్న మాటలు విని ఆ ప్రకారంగా మీరు నడిస్తే మీరు క్షేమాన్ని చూస్తారు. హల్లెలూయా. భాగ్యాన్ని అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ రోజులు అప్పటి రోజుల వలె శ్రమల దినాల్లాగా ఉండవు. ఆమేన్. మీ దినాలు మీ రోజులు మంచి రోజులు వస్తాయి. క్షేమ భాగ్యాన్ని అనుభవిస్తారు, ఓదార్చబడతారు. నేను మిమ్మల్ని కోరుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ వచనం మళ్ళా చదువయ్యా. 15వ వచనం. నేను మీ యందు ఆసక్తి కలిగి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లే, అందుకనే మా శ్రమలు మాకు బాధలు ఎలా ఉంటున్నాయి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే అలా అనుకుంటారు, తలంచుచున్నారా? నా ప్రభు మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు, మీరు చదివిన 14వ వచనంలో, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. మామూలు ఆసక్తి కాదు, అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ సియోనే నువ్వు, ఆ యెరూషలేమే మనం. ఆమేన్ చెప్పండి. మన యందు దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అధిక ఆసక్తి. మామూలు ఆసక్తి కాదు. ఏ ఆసక్తి? అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. మరి నువ్వు దేవుని ఆ విధమైన ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు కూడా. మరి చెప్పండి. ఆమె మనం కూడా ఏ ఆసక్తి? మనం కూడా అధిక ఆసక్తి కలిగి ఉండాలి దేవుడు అంటే. ఆమేన్. దేవుడు అంటే ఆసక్తి కలిగిన వాడు బైబిల్లో ఉన్నాడు. యెహోవా యందు ఆసక్తి కలిగి పాపం చేస్తున్నటువంటి వారిని పొడిచి చంపేశాడంట. ఆమేన్ చెప్పండి. అది కాదు, యెహోవా యందు ఆసక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పేరు ఫినెహాస్. హల్లెలూయా. యెహోవా యందు ఆసక్తి కలిగిన వాడు. బైబిల్లో మనం ఆసక్తి కలిగి ఉండవలసిన విషయాలు 7 ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అంతకుముందు మీకు చెప్పాను. యెహోవా యందు ఆసక్తి, అలానే ఆసక్తి యందు మాంజులు కాక ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండుడి. అంటే ఇదేం ఆసక్తి? పరిశుద్ధాత్మ యందు ఆసక్తి. పౌలు బోధిస్తే వాక్యము అలా ఉందో లేదో అని వాక్యాన్ని పరిశీలించి ఆసక్తితో వాళ్ళు వాక్యం వినుచుండిరి. ఆసక్తితో దేవుని వాక్యాన్ని పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి. ఆమేన్. వాళ్ళ అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా పేతురు చెరసాల ఏమైంది? చెరసాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవునితో దిగొచ్చింది, పేతురుని విడిపించి తీసుకొచ్చింది బయటికి. అతి ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆసక్తికరమైన ప్రార్థన. ఆసక్తి, యెహోవా యందు ఆసక్తి, పరిశుద్ధాత్మ యందు ఆసక్తి, ఇంకా వాక్యం యందు ఆసక్తి, ప్రార్థన యందు ఆసక్తి. ఇలా చెప్పుకొని పోతే 7 విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, ముందుకెళ్దాం. దేవుడు మన యందు అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు, మన యందు ఆశ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము కూడా ఆ దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్. తర్వాత ఇంకేమంటున్నాడండి? 15వ వచనంలో, నిమ్మలంగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెం కోప్పడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. ఒకసారి స్తోత్రం చెప్పండి. చూడండి, నేను కొంతకాలం మీరు చేస్తున్న ఆ అవిధేయతను బట్టి నా మాట వినకపోవటం వల్ల నేను 70 సంవత్సరాలు శ్రమ కలిగిస్తే, ఆ శ్రమే అలవాటుగా చేసుకొని కొంతమంది రాజులు ఏం చేశారు చెప్పండి? కొంతమంది వ్యక్తులు ఇంకా కొంచెం వాళ్ళని హింసించడం మొదలుపెట్టారంట. ఆమె చెప్పండి. దేవుడు వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళని 70 సంవత్సరాలు ఏం చేశారండి? అన్ని రాజులకి అప్పగిస్తే, ఇదే అలుసుగా తీసుకొని కొంతమంది వాళ్ళని చిత్రహింసలు చెప్పాలి. కొంతమంది చూడండి, పక్కన అత్తమామల ద్వారా శోధన, శ్రమ, కోళ్ళ ద్వారా శ్రమ, కొడుకుల ద్వారా శ్రమ. ఏమండి, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శ్రమ, శోధన, రకరకాలుగా ఎదుర్కొంటూ ఉంటారు. రకరకాలుగా ఎదుర్కొంటూ ఉంటారు. వేదన, లేనిపోయిన నిందలేస్తూ ఉంటారు, లేనిపోయిన అవమానాలు జరుగుతుంటాయి నీ పట్ల. అప్పుడు అనుకుంటావు నువ్వు, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, చూడండి ఎంతమంది నన్ను నిందిస్తున్నారు, ఎంతమంది నన్ను అవమానిస్తున్నారు, నా బ్రతికింతేనా అని చెప్పేసి అనుకుంటావు. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను నీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను. ఆమె నా ప్రభు అంటాడు, నీ బ్రతుకు నీ జీవితం అంతే, నేను వదిలేయను, నీ యందు నీకు సౌభాగ్యాన్ని ఇచ్చి నీకు ఓదార్పునివ్వాలని అనుకుంటున్నాను అన్నాడు. కింద వచనాలు చదవండి అయ్యా.
16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరం కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. జకరియా వాళ్ళ నాన్న పేరు తెలుసా మీకు? జకరియా నాన్న పేరు బెరక్యా అనే మాటకు అర్థం తెలుసా అండి? చెప్పనా? యెహోవా ఆశీర్వదించును. జకరియా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనును. బెరక్యా అనే మాటకు అర్థం యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. వారు బాధల్లో 70 సంవత్సరాలు నలిగిపోయి వేదన పడుతున్న దేవుడు ఏమంటే జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఏమిస్తున్నాడు? దేవుడు మంచి రోజులు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్ర. వారికి మంచి రోజులు ఇస్తున్న దేవుడు నీకెవడా? ఆమె నీ జీవితంలో కూడా మంచి రోజులు చూడబోతున్నారు. వేదన పడకు, కలత చెందకు. ఏమండి నిన్ను నీవే నీ అంతటి నీవే నలిగిపోతూ వేదనతో ఏమంటే కృంగిపోకు. నా ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి ఆయన వాత్సల్యం చూపునై ఉన్నాడు. వాత్సల్య పూర్ణుడుగా నీ ఎడల. దేవునికి స్తోత్రం. కోపగించునే వాత్సల్యం చూపించే దేవుడు. కోపించుచూనే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. కోపిస్తూనే అంతవరకు వచ్చి ఉన్నాడు. అయితే జకర్యాకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చేసిన ప్రార్థన విన్నపాలన్నీ ఆలకించాను. మీరు నా తట్టు తిరిగారు కదా, నా సేవకులు చెబుతున్న మాట మీరు విన్నారు కదా, అందుకని నేను మరలా మీ యందు ఆసక్తి కలిగి వాత్సల్యం కలిగిన వాడినై ఉన్నాను. కోపాన్ని తొలగించేసుకొని చెప్పండి, మీ ఎడల వాత్సల్యాన్ని చూపిస్తున్నాను, నా కనికరాన్ని, నా ప్రేమను మీ ఎడల వ్యక్తపరుస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. శిల్పకారులతో అంటున్నాడు. ఏమండి యెరూషలేము మీద శిల్పకారులు నూలు పోగేస్తారట. నేను మందిరం తట్టు తిరుగుతున్నాను అని అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను నేను. యెరూషలేము తట్టు తిరగటం అంటే యెరూషలేము నువ్వేగా. యెరూషలేము అంటే మనమే. మన తట్టు ఆయన తిరుగుతాడట. మన తట్టు ఆయన తిరిగి ఏం చేస్తాడట అండి? అందులో నా మందిరం కట్టబడును. నా మందిరము కట్టబడును. హల్లెలూయా. దేవునికి ఒక మందిరంగా దేవుడు నిన్ను కట్టుకుంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను ఒక మందిరంగా కట్టి నేను నీ మధ్య నేను నివాసం చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ మందిరము నా యందు ఉంచి అన్నాడు ఒక మాట. గమనించిందా? నేను మీ యందు లేవియాకాండంలో 26వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. నా మందిరం మీ మధ్య ఉంచేదను. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నా మందిరం మీ మధ్య ఉంచేదను. దేవునికి మహిమ కలుగును గాక. నీ మందిరము నా యందు ఉంచి ఆనందించేనే నీ మనస్సు నన్ను గూర్చి. హల్లెలూయా. నీ మందిరము నా యందు ఉంచి అంటే మందిరంలో ఎవరుంటారు? నివాసం చేసేవారు యేసయ్యా. ఆయన తన మందిరాన్ని అంటండి మన యందుంచి మనల్ని ఒక మందిరాలుగా మార్చుకొని నిజమైన మందిరాలుగా కట్టి మనలను మన యందు ఆయన నివాసం చేస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏమండి, శిల్పకారులు ఏం చేస్తారు? నూలు పోగేస్తారు. శిల్పకారులు నూలు పోగేయటం అంటే మేస్త్రులు. దేవునికి స్తోత్రం. పనులు ప్రారంభమవుతాయి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు దర్శిస్తున్నాడు. 17వ వచనం కూడా చదవండి. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములో భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును. నా పట్టణములో భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నా పట్టణములో భాగ్యం అంటే పట్టణం అంటే నువ్వే, పట్టణం అంటే కూడా నువ్వే. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేస్తాడట? భాగ్యముతో నింపుతానంటున్నాడు ఆయన. ఆయన మన యందు అధికాసక్తి కలిగి ఉన్నాడు, మన యందు వాత్సల్యం కలిగి ఉన్నాడు. ఏం చేస్తాడంటే మనల్ని మందిరాలుగా కడతానంటున్నాడు. ఆయన మన తట్టు తిరుగుతానంటున్నాడు. 4. 5ది ఏమంటున్నాడు ఆయన? 5ది ఏమంటున్నాడు? భాగ్యముతో నింపబడు ఎక్కువగా. స్తోత్రం చెప్పండి. ఎన్నో విషయం? 5. 6ది ఆయన యెహోవా సియోనును ఓదార్చును. 6. 7th పాయింట్. 7 యెహోవా ఏం చేస్తాడంటండి? యెరూషలేమును ఆయన కోరుకొనును. మనందరం ఆయన చేత కోరబడిన వారం అండి. ఆమేన్. ఒకసారి చూడండి, నా వైపు చూడండి. యేసయ్య ఏం చేశారు చూడండి. మొట్టమొదట ఏమండి, మన ఎదుట అధికాశక్తి కలిగి ఉన్నాడు. చెప్పండి. 1 అధికాశక్తి కలిగి ఉన్నాడు. మనమంటే ఆయనకు అధికాశక్తి. 2 కోపిస్తూనే మన ఎడల వాత్సల్యం చూపించే దేవుడుగా ఉన్నాడు. చెప్పండి. 1 అధికాశక్తి, 2 వాత్సల్యం చూపించేవాడు, అంటే కనికరపడే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. 3 మన తట్టు తిరిగినవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. మన తట్టు తిరిగే దేవుడు. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు తిరగకపోతే నేను తిరగనంటాడు. ఆమె నువ్వు తిరిగితే ఆయన తిరుగుతాడు. 4 చూడండి, అక్కడ మందిరము కట్టుదు అంటే నిన్నే ఒక మందిరంగా కడతానంటున్నాడు. 4 స్తోత్రం. 5 ఏ భాగ్యం? మరెక్కువగా భాగ్యం. ఆమె చెప్పండి. మామూలు భాగ్యం కాదు, మరెక్కువగా భాగ్యంతో నింపుతాను. ఎన్ని? 5. 6 యెహోవా సియోనును ఓదార్చును. సియోను నువ్వే. ఆమేన్. నిన్ను ఓదారుస్తాడు ఆయన, నిన్ను ఓదారుస్తాడు. 7 యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. నువ్వే యెరూషలేం, ఆయన నిన్ను కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత కోరబడిన వారం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదమ్మా బ్రదర్. నేను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సిస్టర్, నీ జీవితాన్ని, నీ బ్రతుకును అలా వదిలేసేవాడు కాదు. నీ జీవితంలో మంచి రోజులు ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అన్ని రాజుల చేతుల్లోంచి విడిపించేశాడు ఆయన, విడిపించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. స్తోత్రం. వాళ్ళంతే వదిలేయలేదు. ఎందుకు అలా చేసావు ప్రభువా, ఏంటయ్యా అని చెప్పంటే కారణం అదే. ఏంటి? నా తట్టు వారు తిరగలేదు, నా ప్రవక్తలు చెప్పిన మాటలు త్రోసివేసి ఉన్నారు, నా తట్టు తిరగలేదు కనుక వారికి ఆ ఇబ్బందులు కలిగించానన్నాడు. కాబట్టి మీరు నా తట్టు తిరగండి, నేను మీతోనే ఉంటా, నా మందిరం మీతో ఉంటుంది, నేను మిమ్మల్ని కోరుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జకర్యా కలిగిన మొదటి దర్శన వివరణ అయిపోయింది. స్తోత్రం, అయిపోయింది. జకర్యా కలిగిన దర్శనంలో ఎవరు కనబడుతున్నారు? గుర్రం మీద ఎక్కిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన యెహోవా దూత. పక్కనున్న గుర్రాలు దూతలు. ఆమేన్. దూతలు, లోకమందు సంచారం చేసే దూతలు. ఇప్పుడు మనమే దూతలం. ఆమేన్ చెప్పండి. దేవుని సేవకుడే దూత. దేవుని గురించి అనేకులకు ప్రకటించే మనమే దూతలము. స్తోత్రం. ఇంకా వచ్చే వారం రెండవ దర్శనంలో చాలా మర్మయుక్తమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తాను. ఆమేన్. రెండవ దర్శనం
వచ్చే వారం కూడా ఇలాగా ఒక్కొక్క వారం అలాగ ఒక్కొక్క దర్శన వివరాన్ని మీకు బోధిస్తూ ముందుకు సాగిపోతాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నీ కృప దయ